ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై నేడు దాడి జరిగింది. ఇక ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మహా గ్రూప్ సంస్థల చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, ఏంటి సార్ బీసీ రిజర్వేషన్ల గురించి మల్లన్న చేసిన కామెంట్స్ నేపథ్యంలోనే ఈ దాడి చేశారు అని చెప్పి అనుకోవాలా? భువన గారు, ఫస్ట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీడియా కార్యాలయంపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండించాలి. అది పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా చూడాలి. రాజకీయంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ కు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ విషయంలో కవిత గారికి చెందినటువంటి మనుషులు 100 మంది, సుమారు 100 మంది అంటున్నారు, వారు మల్లన్న కార్యాలయం మీదకి వెళ్లి దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం తీవ్రంగా ఖండించాలి. దాన్ని మహా న్యూస్ తీవ్రంగా ఖండిస్తుంది. అదే విధంగా అసలు మల్లన్న కార్యాలయం మీదకి వెళ్లి అక్కడ మల్లన్నని చంపేటువంటి స్థాయిలో ఆ రకమైనటువంటి దాడి, అక్కడ ధ్వంసమైనటువంటి ఫర్నిచర్ గాని, అక్కడ రక్తము అసలు అక్కడ మొత్తం ఆ కింద ఫ్లోర్ లో చూస్తే ఆ రక్తపు మరకలు, ఆ రక్తం మొత్తం గోడల మీద రక్తం చిందింది అని అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆ దాడికి పూనుకున్నారు, ఏ స్థాయిలో ఆ దాడి ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేశారు, ఏ స్థాయిలో వాళ్ళు ఆ తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర పన్నారు అనేటువంటిది ఇప్పుడు ఆడ చూసిన పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అందుకని ఎవరైతే ఆ దాడి చేసినటువంటి వారిని తక్షణం అరెస్ట్ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలి. అదే విధంగా మీడియా మీద జరుగుతున్నటువంటి దాడి, మొన్న మహా న్యూస్ మీద ఇదే స్థాయిలో 20 మంది వచ్చి దాడి చేసి ధ్వంసం చేసి గాయాలు పరిస్తే ఆ రోజు చూసాం. అంటే ఎంత తీవ్రమైనటువంటి దాడి చేశారు. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పని సవాళ్లు విసిరారు. ఈ రోజు తీన్మార్ మల్లన్న మీడియా కార్యాలయం పైన దాడి చేశారు. అంటే ఇది ఎక్కడి సంస్కృతి? అసలు ఇటువంటి సంస్కృతి బీహార్ లో కూడా లేదే. మరి ఎక్కడా లేనటువంటి ఈ సంస్కృతిని హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి వీరు హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి దాడులు చేయటం దేనికి సంకేతం? అసలు ఏదైనా వాళ్ళకి అభ్యంతరం ఉంటే ఆ అభ్యంతరాన్ని వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. వాళ్ళ భావప్రకటన స్వేచ్ఛ లేదా వాటికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తం చేయొచ్చు, ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ రకంగా దాడులు చేయటం, ఈ రకంగా చంపేటువంటి ప్రయత్నాలు చేయటం, ఈ రకంగా దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేయటం మాత్రం సభ్య సమాజం తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వంది చాలా మేజర్ మిస్టేక్. ఆ రోజు మహా న్యూస్ కార్యాలయం మీద దాడి జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలవదు, ప్రభుత్వానికి తెలవదు. ఈ రోజు తీన్మార్ మల్లన్న మీద కార్యాలయం మీద దాడి జరుగుతుంటే మీడియా ఇంటెలిజెన్స్ తెలవదు, ప్రభుత్వానికి తెలవదు. అసలు ప్రభుత్వం ఏ స్థాయిలో వీటిని పర్యవేక్షిస్తుంది, ఏ స్థాయిలో అసలు అర్థం చేసుకుంటుంది? అసలు ఈ జరుగుతున్నటువంటి దాడుల మీద వాళ్ళ ప్రభుత్వ వైఖరి కూడా చాలా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మోహన్ గారు, ఏదేమైనా ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండించాలి. తీన్మార్ మల్లన్నకి ఖచ్చితంగా అండగా నిలబడుతుంది, మీడియా నిలబడాలి, మహా న్యూస్ నిలబడుతుందని కూడా తెలియజేస్తున్నాం. అంటే సార్, ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేసుకుంటూ వెళ్తే మరి తెలంగాణ ప్రజలు ఆశిస్తుంది ఇదేనా? అసలు అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు మోహన్ గారు చేయటం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు చేస్తున్నారు. 9 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ అధికారాన్ని అనుభవించినటువంటి వారు ఆ అధికారంలో ఉన్నటువంటి అంశాలని ఇప్పుడు ప్రశ్నించడం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను ప్రశ్నించడం కానీ, ఈ జరుగుతున్నటువంటి వాటిపైన ఇప్పుడు ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. నేనేమంటానంటే అభ్యంతరాలు ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. మీడియా 100% కరెక్ట్ గా ఉంది, 100% ఎటువంటి మిస్టేక్ లేకుండా జరుగుతుందని చెప్పలేము. ఎందుకంటే మీడియా మానిటరింగ్ పెద్ద సిస్టమ్ అయిపోయింది, ఎప్పటికప్పుడు బ్రేకింగ్ నడుస్తుంది. ఆ సందర్భంలో ఎక్కడైనా వాళ్ళకి అభ్యంతరం ఉంటే అభ్యంతరాన్ని తెలియజేయచ్చు, లేదా వాళ్ళు దాని చట్టపరంగా, దానికి సివిల్ క్రిమినల్ పరంగా వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇది అసలు ఈ భౌతికంగా దాడి చంపేటువంటి కుట్రలు మాత్రం నిజంగా తీవ్రంగా దీన్ని ఖండించాలి. ఆ రోజే మహా న్యూస్ మీద జరిగినప్పుడు దాడి, దీన్ని కొంతమంది జర్నలిస్టు మేధావులుగా చెప్పుకునేటువంటి ఒకరిద్దరు దీనికి వక్ర భాష్యాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తమ్మునీరాలు ఉండాల్సింది కాదు,
దాడి చేసి ఉండాల్సింది కాదు, ఇట్లాంటి మాట్లాడారు. ఆ రోజే ఆ ఒకరిద్దరి వలన, ఆ ఒకరిద్దరి యొక్క వ్యాఖ్యల వలన ఈ రోజు ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వాళ్ళకి కొంత మనకు కూడా ఒకరిద్దరు మద్దతు ఉందనేటువంటి భావనతో వాళ్ళ తర్వాత ఆంధ్రజ్యోతి మీద దాడి అన్నారు. ఈ రోజు తీన్మార్ మల్లన్నను కూడా చంపేటువంటి ప్రయత్నానికి ఓడిగట్టారు. అంటే ఏంటి, జర్నలిస్టుల్లోనే ఎక్కడో ఒకరిద్దరు ఆ పొలిటికల్ సినారియోకి దగ్గరగా ఉండి వాళ్ళు ఒక రకమైనటువంటి ద్వేషభావంతోటో లేదా రాజకీయ పరమైనటువంటి వాళ్ళకున్నటువంటి అవసరాలతోటో వాళ్ళు ఒక విధానాన్ని ఎంచుకొని ఆ విధానంతో వాళ్ళు వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకి అండగా నిలబడేటువంటి ప్రయత్నాలు చేయడంతో ఈ రకమైనటువంటి విచక్షణ రహితంగా దాడులు చేసేటువంటి సంస్కృతి ఏర్పడింది. నిజంగా ఈ జరిగినటువంటి పరిణామాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని మాత్రం మనం డిమాండ్ చేస్తున్నాం. మోహన్ గారు, అంటే సార్ ఇప్పుడు మీడియా అంతా ఒక్కటే మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? మీడియా అంతా ఒకటంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసినాయి కదా మోహన్ గారు. రాజకీయంగా పొలిటికల్ పార్టీస్ చాలా చేతుల్లో ఛానల్స్ వెళ్ళిపోయినాయి. కొన్ని ఛానళ్ళు వాళ్ళ పార్టీ డబ్బులు ఇస్తే ఆ ఛానల్ నడుస్తున్నాయి. వాళ్ళ పార్టీ డబ్బులు ఇస్తే ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి. వాళ్ళ పార్టీ డబ్బులు ఇస్తే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళు ఆ పార్టీ నిర్ణయాలను కాదని ఎట్లా బయటకు వస్తారు? మీడియా ఎక్కడుంటుంది స్వేచ్ఛ? ఆ పార్టీ అట్లాంటప్పుడు అలా మాట్లాడితే వాళ్ళు 5 గంటల ఉద్యోగంలో ఉండరు. అలాంటప్పుడు ఎట్లా కుదిరిద్ది? అది ఆ మీడియా ఆ పొలిటికల్ పార్టీని కాదని ఆ ఛానల్ ఎలా పనిచేసింది? పనిచేయదు కదా. అందుకని ఎప్పుడైతే మీడియా చొరబడిందో, మీడియా ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి జరుగుతున్న నష్టాలు, అప్పటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలోకి ఈ పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయిన దగ్గర జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఈ చెడిపోయేటువంటి కారణం కూడా అదే మెయిన్ ప్రధాన కారణం. అంటే సార్ ఇందాక మీరు చెప్పినట్లు 100 మంది ఒకటేసారి వెళ్ళి ఆ విధంగా దాడి చేశారు అని అంటే నిజంగా అక్కడే తీన్మార్ మల్లన్న ఉంటే గనక ఉన్నారు, కానీ ఆయన మీద నిజంగానే హత్యాయత్నం జరిగినట్లే అని చెప్పి అనుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆ గన్నాలు గన లేకపోతే, ఆ గన్నాలు గనక ఫైర్ చేయకపోతే తీన్మార్ మల్లన్న ఈ రోజు ప్రాణాలతో దక్కేవాడు కాదు. తీన్మార్ మల్లన్న ప్రాణాలు పోయి ఉండేవి. ఆ గన్నాళ్ళు 5 రౌండ్లు కాల్పులు జరిపి వాళ్ళు ఆ స్థాయిలో ఫైట్ చేస్తే గాని, వాళ్ళు ఆ స్థాయిలో నియంత్రిస్తే గాని వాళ్ళు ఆగలేదు. లేదంటే ఈ రోజు తీన్మార్ మల్లన్న ప్రాణాలు పోయి ఉండేవి. మరి ఇది అక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు, అక్కడ ఉన్నటువంటి దాడులు, అక్కడ ఉన్న ధ్వంసమైనటువంటి చూసినప్పుడు స్పష్టంగా కనపడుతుంది. దానికి ఏం కావాలి ఇంకా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి దాడి ఎక్కడ ఆయన ఆ స్థాయిలో రెస్పాండ్ అయింది? ఎక్కడ ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు వాటి మీద అంటే ఒకసారి కఠినంగా వ్యవహరిస్తే రెండోసారి ఇటువంటి ఉండవు కదా. అంటే ఈ దాడులన్నీ కూడా ఈ చూస్తుంటే నిజంగా ఇది ఒక పొలిటికల్ ఆధిపత్యం కోసం లేకపోతే ఇంకో దానికోసం జరుగుతున్నాయి అనిపిస్తుంది. కవిత గారు కూడా ఇలాంటి దాడులు చేయించడం మంచిది కాదు. ఖచ్చితంగా వారు కూడా దీని మీద క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారు రాజకీయంగా వారు ముందుకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, రాజకీయంగా అనేక పదవులు ఇచ్చేసినటువంటి వాళ్ళు, పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నటువంటి వారు ఇట్లాంటి విషయాల్లో ఈ రకమైనటువంటి దాడుల్ని ప్రోత్సహించడం, దాడుల్ని ఇచ్చేయటం మంచిది కాదు. ఖచ్చితంగా వారు కూడా దీన్ని ఖండించాలని చెప్పని కోరుకుంటున్నాం. భువన్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్.